వెల్కమ్ టు నమో తెలంగాణ. నమో తెలంగాణ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కావాలంటే బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రధానంగా ఈరోజు యూత్ ఎదుర్కొంటున్న సమస్య సంతానాలు లేమి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ వర్క్ ప్రెషర్ కానీ అంశాలు చూసుకుంటే వారికి టైం కేటాయించలేని పరిస్థితి. ఫ్యామిలీతో ఒక టైం కానీ కొంత సమయాన్ని కేటాయించలేక సంతానాలు లేమి ఎదుర్కొంటున్న వారు ఎందరో ఉన్నారు. కానీ దీనికి తోడుపాటు సంతానాలు లేమి వల్ల మానసికంగా కృంగిపోతున్న అంశం కూడా చూస్తున్నాం. దీనిపైన మనం పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్ వందనా హెగ్డే గారు మనతో పాటు ఉన్నారు. సంతానలేమి అంటే ఏంటి, దాన్ని రెక్టిఫై ఏ విధంగా చేయాలనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. హలో. ప్రధానంగా మేడం, ఇప్పుడున్న కల్చర్లో సంతానలేమి అనేది ఎక్కువగా వినపడుతుంది. సో దీనికి ఏంటి కారణాలు ఏంటి? యాక్చువల్లీ ఒక పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ప్లాన్ చేసుకుంటారు కదా ప్రెగ్నెన్సీకి. మామూలుగా ఇఫ్ యూ సీ ఒక 1 year అట్లీస్ట్ టైం పడుతుంది కపుల్స్కి కన్సీవ్ అవ్వడానికి. సో పోస్ట్ మ్యారేజ్ ఒక 80% వాళ్ళకి విత్ ఇన్ 1 year దే కంప్లీట్ దర్ ఫ్యామిలీ, అండ్ అప్ టు 90% మే టేక్ ఒక 2 years టైం. బట్ మ్యారేజ్ అయ్యి ఈవెన్ అప్ టు 1 year ఒక కపుల్కి ఫర్టైల్ పీరియడ్లో ప్లాన్ చేసుకొని వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ ప్రెగ్నెన్సీ రాలేనప్పుడు దెన్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ దెమ్ ఇన్ఫర్టిలిటీకి. వెదర్ ద ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ప్రాబ్లం డెఫినెట్లీ ఎక్కువ అవుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, అదితో లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. దీస్ ఆర్ ద 2 most important ఫ్యాక్టర్స్ ఫర్ ఇంక్రీజింగ్ ఇన్ఫర్టిలిటీ. బికాస్ ప్రీవియస్లీ ఏది 5% ఉంది, విచ్ హెస్ మూవ్ టు 10% ద ఇన్సిడెన్స్, అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 15% వరకు వచ్చింది. అండ్ దిస్ ఇస్ క్వైట్ అ సిగ్నిఫికెంట్ రేట్ ఆఫ్ ఇంక్రీస్ ఇన్ ఇన్ఫర్టిలిటీ టుడే. అంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఉన్న అంటే సంతానం లేమి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు? స్టార్టింగ్ వ్యవస్థ అంటే వాళ్ళు మానసికంగా ఒత్తిడి గురవుతూ ఉంటారు, ఎటువంటి కేర్ తీసుకోవాలి? టుడే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఇంక్రీజింగ్ ఇన్ఫర్టిలిటీ ఇస్ ఏజ్. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకో టైమే యాక్చువల్లీ అడ్వాన్స్ స్టేజ్ ఉంది. దే ఆర్ డిలేయింగ్ దర్ మ్యారేజ్ బికాస్ ఆఫ్ ద కెరియర్. దట్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ హెస్ టు బి కన్సిడర్డ్. అండ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అని నైట్ షిఫ్ట్లో ఉన్నారు. సో ఐ హ్యాడ్ అ కపుల్ టుడే ఆల్సో, ఈ రోజు కన్సల్టేషన్లో వేర్ ద హస్బెండ్ టోల్ దట్ వాళ్ళు షిఫ్ట్ ఫినిష్ చేసుకుని వచ్చినప్పుడు 1 o'clock అవుతుంది. దెన్ ద వైఫ్ ఇస్ స్లీపింగ్ బై దెన్, అండ్ హర్ షిఫ్ట్ స్టార్ట్స్ మార్నింగ్ 7 o'clock. సో షీ ఈస్ నాట్ దేర్ వెన్ హీస్ దేర్. సో అట్లను వాళ్ళకి టైమింగ్స్ అడ్జస్ట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సో మ్యారేజే లేట్ అయింది, దెన్ దే టేక్ టైమ్ to even adjust to their lifestyle. All these things will create delay. Important factor అక్కడ ఏముందంటే ఫీమేల్స్కి, ఇప్పుడు ఫీమేల్ నార్మల్గా ఇప్పుడు 12 to 14 years మధ్యలో మెచ్యూరిటీ వస్తుంది. ఫర్ ఎవ్రీ గర్ల్ నెలకు ఒక ఎగ్ ఓవులేషన్ అవుతుంది. సో దట్ స్టార్ట్స్ విత్ ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ. 12-14 years నుంచి నెల ఒక ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది స్లోగా అది ఫిక్స్డ్ ఎగ్ రిజర్వ్ ఫీమేల్స్కి. దే డూ నాట్ హ్యావ్ ఎనీ ఎగ్ ప్రొడక్షన్ ఇన్ దర్ ఓవరీస్. సో స్లోగా అది ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది. అండ్ యూజువలీ గర్ల్స్కి ఒక 28-30 years దాటిన తర్వాత ఎగ్ రిజర్వ్ ఇంకా జల్దీగా తగ్గిపోతుంది. దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ మెనపాస్. ఇప్పుడు మెనపాస్ నార్మల్గా ఇప్పుడు ఇండియాలో యావరేజ్గా బిట్వీన్ 40 to 45 yearsలో వస్తుంది. సో మెనపాస్ ఇస్ నథింగ్ బట్ ఆ ఏజ్ ఎప్పుడు పీరియడ్స్ ఆగిపోతుంది. పీరియడ్స్ ఎందుకు ఆగిపోవాలి ఇప్పుడు ఫీమేల్స్కి? బికాస్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఎగ్ రిజర్వ్. బై 40-45 years ఆ ఎగ్ రిజర్వ్ ఉన్న ఎగ్స్ అన్ని అక్కడ విత్ ఎవ్రీ మంత్స్ ఆఫ్ ఓవులేషన్ ఇట్ ఈస్ గెటింగ్ ఓవర్. సో మినిమం ఒక 500 eggs ఉంటుంది ఒక ఫీమేల్కి లైఫ్ టైం, విచ్ ఇస్ ఫిట్ ద ఎగ్స్ దట్ ఆర్ ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో అది బై 40-45 years కంప్లీట్ అవుతుంది. సో దిస్ నాలెడ్జ్ లేదు ఇప్పుడు గర్ల్స్కి. దట్ ఎగ్ రిజర్వ్ తగ్గిన తర్వాత దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఇప్పుడు ట్రీట్మెంట్ అని లేదు టు ఇంక్రీజ్ ద ఎగ్స్. ఇప్పుడు మెన్కి ఎప్పుడు స్పర్మ్ కౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఇష్యూస్ ఉంది, కౌంట్ తక్కువ ఉంది, మూమెంట్ తక్కువ ఉంది, దెర్ ఆర్ మెడిసిన్స్. బికాస్ మెన్కి ఇప్పుడు స్పర్మాటోజెనిసిస్ అని ఉంది, దెర్ ఇస్ ప్రొడక్షన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద టెస్టిస్. సో మెడిసిన్స్తో అది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫీమేల్స్కి అట్లా లేదు. సో వన్స్ ఎగ్ రిజర్వ్ డిక్రీజెస్ ఇట్స్ అ పర్మనెంట్, బికాస్ ఇట్ ఇస్ ఏజింగ్ కదా, అది ఇర్రివర్సిబుల్. ఏజింగ్ కెనాట్ బి రివర్స్డ్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ దే ఆర్ మిస్సింగ్ టుడేస్ జనరేషన్. జనరల్గా మీరు ఇప్పుడు ఏజ్ గ్యాప్ గురించి కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ కల్చర్లో కానీ 25 తర్వాతనే ఎవరైనా మ్యారేజ్ ప్రపోజల్స్ జనరల్గా. సో వీళ్ళకి ఏ విధంగా అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే 25 to 35 వరకు మ్యారేజ్ ప్రపోజల్స్లోనే ఉంటారు కాబట్టి ఇన్ కేస్ ఆఫ్టర్ 30 అయినా లేట్ మ్యారేజెస్ ఉంటాయి. సో ఫిమేల్కి ఆల్రెడీ వర్కింగ్ ఉన్నారు, జెంట్ కూడా వర్కింగ్ ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? లేట్ మ్యారేజెస్ ప్లాన్ చేసుకుంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఫర్ గర్ల్స్ వాట్ ఐ వుడ్ అడ్వైస్ ఇస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ టెస్ట్ ఇప్పుడు ఉన్నాయి. ఓకే.
మెన్కి అంత అవసరం లేదు బికాస్ ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ అయితే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఉంది, దట్ షుడ్ బి యూజువల్లీ జెనెటిక్ కాసెస్ అది. వెరస్ ఫీమేల్స్కి జస్ట్ విత్ ఏజింగ్ ఇట్ క్యాన్ డిక్రీస్. సో ఈవెన్ వెన్ అ గర్ల్ రీచెస్ అరౌండ్ 23-24 years దెర్ ఆర్ సర్టన్ టెస్ట్ దట్ ఆర్ అవైలబుల్ ఇప్పుడు టు చెక్ ఇప్పుడు ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది, ఫర్టిలిటీకి ఏమైనా ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా. సో దీస్ ఆర్ ద టెస్ట్ దట్ దే కెన్ కన్సల్ట్. ఇంకోటి ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి. సో సర్టన్ గర్ల్స్ కెన్ హ్యావ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో దీస్ గర్ల్స్ షుడ్ విజిట్ అస్ వెరీ ఎర్లీ అండ్ ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దెన్ గైనకాలజిస్ట్ బికాస్ ఆ డిఫరెన్స్ వాళ్ళకి అర్థం అవ్వదు egg reserve ది. సో దేర్ వీ నీడ్ టు ఇవాల్యుయేట్ దీస్ గర్ల్స్ ఫర్ దేర్ ఫ్యూచర్ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ అండ్ ఆ టెస్ట్ని మేము మానిటర్ చేసుకుంటాం. సో ఈ సంవత్సరం అది సపోజ్ ద రిపోర్ట్స్ ఆర్ గుడ్, అది ఇట్ ఈస్ నాట్ నెససరీ దట్ నెక్స్ట్ ఇయర్ అదే అట్లా ఉండాలని. సో దే నీడ్ అ ఫాలో అప్ ఇవాల్యుయేషన్. So at 23 years, 24 years, so she can just keep it getting evaluated. What if the test results are low? So today there are certain measures, whether it is lifestyle related, వాళ్ళు change చేసుకోవచ్చు. There are certain medications that are available today to improve egg quality. So these can be put in a very early part than facing total ovarian failure. సో వాళ్ళు ఇప్పుడు 5 years లేట్గా వస్తే మాకు చాలా వరకు మేమేం చేయడానికి కుదరదు బికాజ్ వాట్ ఎవర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఆర్ అప్లికబుల్ అక్కడ ఓన్లీ ఎగ్ ఉందంటే. అండ్ ఎగ్ క్వాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ రేటెడ్ మాకు ట్రీట్మెంట్స్లో. జనరల్గా మేడం అంటే ఈ సంతానం లేమి వల్ల మానసికంగా వాళ్ళు కృంగిపోతూ ఉంటారు, అంటే ప్రెజర్ గురవుతుంటారు కానీ చెప్పుకోలేరు. సో ఈ డాక్టర్ని కన్సల్ట్ కావాలంటే ఏ టైంలో కన్సల్ట్ కావాలి, కన్సల్ట్ అయితే వాళ్ళకి ఏమేమి టెస్ట్లు ఉంటాయి మేజర్గా? See, what I would suggest girls is at least ఇప్పుడు పీరియడ్స్ ఒక రెగ్యులర్ ఉందంటే ఆ గర్ల్ది షీ కెన్ వెయిట్ అట్లీస్ట్ ఒక 1 year ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. 1 year వరకు ప్రెగ్నెన్సీ రాలేనప్పుడు ఇట్ ఈస్ బెటర్ దే కన్సల్ట్. బట్ ఇఫ్ ద గర్ల్స్ ఏజ్ ఇస్ మోర్ దెన్ 30 years దెన్ ఒక 6 months వరకు వెయిట్ చేసుకుని దే కెన్ కమ్ ఫర్ అ కన్సల్టేషన్. అండ్ ఇఫ్ ద పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ ఇట్ ఈస్ అడ్వైసబుల్ దట్ విత్ ఇన్ 4-5 months of marriage they can just consult us for evaluation. So is the timing as such where now when they come and meet us, ఇప్పుడు ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు we take a basic history, we go to their entire menstrual history, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ మెడికల్ హిస్టరీ, ఎనీ సర్జికల్ హిస్టరీ, ఇదన్నీ చూసుకొని దెన్ వీ ప్లాన్ అ ఫ్యూ టెస్ట్. ద బేసిక్ టెస్ట్ దట్ వీ డూ ఫర్ అ గర్ల్ ఇస్ బేసికలీ ఇప్పుడు పీరియడ్స్కి ప్రాబ్లమ్ నార్మల్గా యూట్రస్ అండ్ ఓవరీ ఇట్ ఇస్ రిలేటెడ్ టు. సో ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ అల్ట్రాసౌండ్ స్కాన్. అందులో మాకు ఒక యూట్రస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఫైబ్రాయిడ్స్ ఉందా, గెడ్డలు ఉందా, ఓవరీస్లో ఏమైనా సిస్ట్ ఉందా, వీ హ్యావ్ టు రూల్ అవుట్ పాలిసిస్టిక్ ఓవరీస్. అదే స్కానింగ్లో మాకు ఎగ్ రిజర్వ్ ఒక ఐడియా ఉంటుంది because these ovaries kada contain follicles. These follicle numbers maku scan lo kanipistundi which we can count and get an average idea what is the status of the girl's egg reserve. Maku emana doubt oste we do further hormonal test. Ee hormone test tho we can confirm whatever we are suspecting on scan. అబ్బాయికి ఒక సింపుల్ 7 టెస్టింగ్ చేపిస్తాము. ఆ 7 టెస్ట్లో విల్ జస్ట్ కమ్ టు నో దర్ ఎగ్ స్పర్మ్ కౌంట్, దర్ మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్పర్మ్. సో ఈ బేసిక్ టెస్ట్ నార్మల్ ఉందంటే ఇఫ్ అ గర్ల్ హెస్ రెగ్యులర్ సైకిల్స్ వీ జస్ట్ టైమ్ దర్ ఇంటర్కోర్స్ కరెక్ట్లీ. బికాస్ చాలా వరకు ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎనీబడి టుడేస్ యంగర్ జనరేషన్ మేబీ దే ఆర్ నాట్ హ్యావింగ్ టైమ్ అట్ ద హ్యావింగ్ ఇంటర్కోర్స్ అట్ ద కరెక్ట్ టైమ్. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ దెన్ దే విల్ నాట్ గెట్ ప్రెగ్నెన్సీ బికాస్ ఫీమేల్ ఎగ్ కదా ఒకసారి ఓవులేషన్ అయిన తర్వాత ఆ లైఫ్ ఫర్ దట్ ఎగ్ ఇస్ ఓన్లీ 24 hours. సో ఫర్ ఇన్ 30 days cycle for a girl her fertility ఒకటే రోజు ఉంది. సో ఆ టైమింగ్లో వాళ్ళు ఏమైనా ఫాల్ట్ అవుతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఫస్ట్ థింగ్ వీ టెల్ కపుల్స్ ఇస్ ఒక 2 months మా దగ్గర మేమే స్టడీ చేసుకొని వి ట్రాకర్ ఓవులేషన్, వీ గివ్ దెమ్ ద డేట్స్. ఓకే ఈ రోజు ఓవులేషన్ అవుతుంది, దిస్ ఆర్ ద డేట్స్ వెన్ దే హ్యావ్ టు ట్రై ఫర్ ప్రెగ్నెన్సీ. సో అట్లా ఒక 2-3 months ఫెయిల్ అవుతేనే వీ గో ఫర్ మోర్ ఫర్దర్ టెస్ట్. సో ప్రధానంగా అంటే ఇప్పుడు టెస్ట్లు ఈ విధంగా ఉంటాయి అంటారు. ఈ కౌంట్ కణాల కౌంట్ ఏ విధంగా ఉండాలి అంటే ఒక్కొక్క డౌట్స్ ఉంటాయి, జెనెటిక్స్ కూడా కొంత డౌట్స్ ఉంటాయి. కౌంట్స్ ఏ విధంగా ఉండాలి, ఫెయిల్యూర్ అవుతున్నారు, ప్రెగ్నెన్సీ రాలేదని అది ఉంటుంది. కౌంట్ ఏ విధంగా ఉండాలి? నార్మల్గా ఇప్పుడు WHO has standardized semen analysis. So they have given us reference values అని ఉంది. సో we tell the men to give their semen for testing with at least ఒక 3 to 4 days gap పెట్టుకొని వాళ్ళు ఇవ్వాలి. సో because the gap is very important to get a normal, so we can assess the reports correctly. So normal count that we expect is between 15 million per ml to ఒక 60 million. So anything less than 15 million we tell the sperm count is less, that is known as oligospermia. నార్మల్ యాక్టివ్ స్పర్మ్స్ అందులో చాలా ఇంపార్టెంట్ బికాస్ ద స్పర్మ్స్ కదా ఒకసారి బయటకు రిలీజ్ అయిన తర్వాత అది ఇట్ షుడ్ ట్రావెల్ ద డిస్టెన్స్ ఇన్ టు ద యూట్రస్, దెన్ ఫీమేల్ ట్యూబ్ ది డిస్టెన్స్ కవర్ చేసుకొని దెన్ ఇట్ గెట్స్ టు మీట్ ద ఎగ్. సో అక్కడ ఓన్లీ ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్స్ విల్ సర్వైవ్ అక్కడ ఎగ్ వరకు. సో ద మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో అందులో అట్లీస్ట్ 50% అందులో యాక్టివ్ స్పర్మ్స్ షుడ్ బీ దేర్ టు గెట్ గుడ్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్. అండ్ స్ట్రక్చర్ ఇస్ ఆల్సో ఈక్వల్. ఇప్పుడు స్పర్మ్కి దెర్ ఇస్ అ హెడ్, నెక్, బాడీ అండ్ అ టెయిల్. So అన్ని 4 structures should be normal in shape, size, all the parameters. So at least 4% of the sperm should be normal for natural conception. అంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? అంటే ఇవన్నీ కౌంట్ చేసినాక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?
సో ఎన్ని రోజులు టైం పడుతుంది? నార్మల్ ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సైకిల్. సో వాళ్ళకి మేము ఓవులేషన్కి టాబ్లెట్స్ పెడితే వాళ్ళ సైకిల్ ఆల్మోస్ట్ రెగ్యులర్ అవుతుంది అండ్ విత్ టైమ్ ఇంటర్కోర్స్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. బట్ అదును మేము ఎక్కువ టైం వేస్ట్ చేయము. లైక్ వీ ట్రై 3 months, ఒక 4 months, 3 to 4 monthsలో వారికి ప్రెగ్నెన్సీ రాలేదు బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ లుక్స్ గుడ్, దట్స్ వెన్ వీ చెక్ ఫర్ ట్యూబ్స్. ఇప్పుడు ట్యూబ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఓవులేషన్ అయిన తర్వాత ఫీమేల్కి 2 ట్యూబ్స్ ఉన్నాయి విచ్ ఇస్ గోయింగ్ టు పిక్ ద ఎగ్. అక్కడ ఎగ్ స్పర్మ్ కలిపి జో ఎంబ్రియో తయారవుతుంది కదా, అది ఇట్ ఇస్ సెంట్ బ్యాక్ టు ద యూట్రస్, అక్కడ యూట్రస్లో అంటుకోవాలి. సో ట్యూబ్ అండ్ యూట్రస్ ఆర్ టెస్టెడ్ నెక్స్ట్ లెవెల్. సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద ట్యూబ్ ఫంక్షన్ దెన్ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు. దెన్ వీ టు గో టు ద నెక్స్ట్ ప్రొసీజర్. అండ్ ఇంకోటి ఇప్పుడు స్పర్మ్ కౌంట్ సపోజ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 15 million, మోటిలిటీ తక్కువ ఉంది, దెన్ దే హ్యావ్ టు గో ఫర్ ఆల్టర్నేటివ్ టెక్నిక్స్. సో ఇన్ దట్ వీ హ్యావ్ ఫస్ట్ ఇస్ IUI. IUI is intrauterine insemination. So here what we do, the same tracking చేసుకుంటాము. ఆ ఫీమేల్ది ఓవులేషన్ టైంలో వాళ్ళు కలవ బదులు మా ల్యాబ్లో వచ్చి సెమెన్ శాంపిల్ ఇస్తే, సో వీ హ్యావ్ అ సెంట్రిఫిగేషన్ అని, అది ఒక మిషన్ వేర్ ద యాక్టివ్ స్పర్మ్స్ విల్ గెట్ సపరేటెడ్. సో మేము మీడియా యాడ్ చేస్తాం అందులో. సో ఆ మీడియాతో స్పర్మ్ యాక్టివిటీని ఇంప్రూవ్ అవుతుంది. సో వన్స్ ద యాక్టివ్ స్పర్మ్స్ ఆర్ సపరేటెడ్, ఒక థిన్ క్యాథెటర్తో వీ లోడ్ ద సెమెన్ శాంపిల్, అమ్మాయిని పడుకోపెట్టి మేమే గర్భలోపల ఎక్కిస్తాము. సో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది అంటే ఇందులో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 times హయ్యర్ సక్సెస్ రేట్ ఉంటుంది. సో వీ హ్యావ్ IUIలో సక్సెస్ రేట్ ఈస్ అరౌండ్ 10 to 15%. అదొక వాళ్ళు మ్యాక్సిమం ఒక 3 to 4 cycles ట్రై చేసుకోవచ్చు. ఓకే. IUIలో ఇష్యూస్ ఏమి ఉండవు మేడం, అండ్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవా? నో, ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్, వెరీ ఎఫెక్టివ్ ప్రొసీజర్ అండ్ దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్ అట్ ఆల్. ఏ కాంప్లికేషన్స్ ఉండదు అందులో. తర్వాత మేడం IVF అంటే ఏంటి మేడం, అసలు IVF అంటే ఏంటి? IVF స్టాండ్స్ ఫర్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో మామూలుగా నేను చెప్పాను కదా, ట్యూబ్ ఈస్ ద ప్లేస్ వేర్ ఎగ్ అండ్ స్పర్మ్ నార్మల్గా ఫర్టిలైజ్ అవ్వాలి. సో దెర్ ఆర్ పేషెంట్స్ సమ్ టైమ్స్ విత్ ట్యూబల్ బ్లాక్స్, ఆర్ మేము ఇట్లా చాలా సైకిల్స్ ట్రై చేసాము న్యాచురల్గా, IUI ట్రై చేసాము, ప్రెగ్నెన్సీ రాలేదు. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ఆర్ ద స్పర్మ్ కౌంట్, ఇప్పుడు మాకు IUIలోనూ సక్సెస్ రావాలంటే ఒక మినిమం 8 million అట్లీస్ట్ స్పర్మ్ కౌంట్ ఉండాలి అండ్ సమ్ కైండ్ ఆఫ్ మొటిలిటీ ఇస్ నెసెసరీ, ఒక 20-30% అట్లీస్ట్. బట్ ఇది కింద తక్కువ ఉంది, ఇప్పుడు స్పర్మ్ కౌంట్ ఇస్ లెస్ దాన్ 5 million, మొటిలిటీ చాలా తక్కువ ఉంది, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ IVF. So in that we have in vitro fertilization IVF, inkoti ICSI అని ఉంది which is Intracytoplasmic Sperm Injection. So in both these techniques the fertilization procedure అనేది మేము ల్యాబ్లో చేసుకుంటాము. సో హియర్ వాట్ వి డూ, ద ఫీమేల్ పార్ట్నర్ ఇప్పుడు పీరియడ్ సెకండ్ డే నుంచి ఏమవుతుంది, ఒక నార్మల్గా ఒక అమ్మాయికి నెలకు ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో హియర్ టు ఇంప్రూవ్ ద ఛాన్సెస్ ఫర్ ప్రెగ్నెన్సీ వి స్టిమ్యులేట్ ద ఓవరీస్, అంటే మేము కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ద ఇంజెక్షన్స్ ఆర్ గివెన్ ఫర్ అబౌట్ 8 days or 10 or 12 days వరకు ఉంటుంది. డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాము, ఆ ఫీమేల్ని మానిటర్ చేసుకుంటాము. సో విత్ దిస్ స్టిమ్యులేషన్ అమ్మాయికి 2 ovaries నుంచి they will get stimulated, so they will get more number of eggs, so they may get around 10 to 15 eggs. దెన్ అనస్థీసియా ఇస్తాం అమ్మాయికి, ఒక చిన్న నీడల్తో ఆ ఎగ్స్ని యాస్పిరేట్ చేసుకుంటాము. మా ల్యాబ్లో ఆ రోజు హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ ఇస్తారు. సో అమ్మాయిది ఎగ్ హస్బెండ్ స్పర్మ్తో ఇంజెక్ట్ చేసుకొని ఉన్న ఎంబ్రోస్ని మేము ల్యాబ్లో కల్చర్ చేసుకుంటాం. దిస్ కల్చర్ క్యాన్ బి డన్ అప్ టు 3 to 5 days. ఇన్క్యుబేటర్ ఉంది, వీ యాడ్ ఆల్ ద మీడియా వాట్ ఈస్ నెసెసరీ ఎగ్ ఎంబ్రోకి న్యూట్రిషన్కి అండ్ ఇట్ విల్ అబ్జర్వ్ ద గ్రోత్. సో ఇక్కడ ఒక 10-15 eggs వస్తే మేబీ అరౌండ్ 8 విల్ బి మెచ్యూర్. స్లోగా పెరిగిన తర్వాత వీల్ ల్యాండ్ అప్ విత్ సమ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రోస్. ఆ ఎంబ్రోస్ తీసుకొని వెళ్ళి మేము డైరెక్ట్గా కెథెటర్ ద్వారా లోపల ఎక్కిస్తాము. ఒక నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్లో ఒక అమ్మాయికి ఓన్లీ ఒకటే ఎగ్ వస్తుంది. సో టు ఇంప్రూవ్ ద IVF సక్సెస్ రేట్ వి స్టిమ్యులేట్ ద ఓవరీస్, అంటే పీరియడ్ సెకండ్ డే నుంచి అమ్మాయికి కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ పెడతాము. ద ఇంజెక్షన్స్ క్యాన్ గో అప్ టు 10 days వేర్ అండ్ వీ మానిటర్ ఆన్ స్కాన్, వాళ్ళ రెస్పాన్స్ మానిటర్ చేసుకుని డోస్ అడ్జస్ట్ చేసుకుంటాము. ఎప్పుడు ఒక 10-15 eggs రెడీ ఉంటుంది, అప్పుడు అమ్మాయికి మత్తి చేసి ఒక చిన్న నీడిల్తో వి యాస్పిరేట్ ద ఎగ్స్ అవుట్ సైడ్. సో ఆ ఎగ్స్ని మేము మా ల్యాబ్లో కలెక్ట్ చేసుకుంటాము, వేర్ వీ హ్యావ్ అ ICSI మిషన్, మ్యానిపులేటర్, ఇంక్యుబేటర్ అదన్నీ ఉన్నాయి, వేర్ వి ఇంజెక్ట్ దిస్ ఫీమేల్ ఎగ్స్ విత్ ద హస్బెండ్స్ ప్రిపేర్డ్ శాంపిల్. సో ఆ స్పర్మ్ని ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎంబ్రియో డెవలప్ అవుతుంది ల్యాబ్లో. ద ఎంబ్రియో క్యాన్ బి కల్చర్డ్ ఇన్ ద ల్యాబ్ ఫర్ అప్ టు 3 to 5 days. సో ఆ 5th డేకి ఆ ఎంబ్రియో చెక్ చేసుకొని మంచి క్వాలిటీ ఎంబ్రియో అమ్మాయి గర్భకి వాపస్ పెట్టేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో దిస్ ఇస్ కాల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్, IVF and embryo transfer. Idolo success rate is very good, which reaches up to 50-55% success rate, and majority of the couples have had a good success. ఇప్పుడు ట్యూబ్లో బ్లాక్ ఉంది, స్పర్మ్ కౌంట్ ఇస్ వెరీ లో, ఆర్ ఫీమేల్స్కి ఇప్పుడు ఎగ్స్ తక్కువ అవుతుంది అండ్ దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ టైం, వాళ్ళకి టైం లేనప్పుడు ఇది IVF విల్ గివ్ అ బెటర్ సక్సెస్ రేట్. డోనర్ అంటే ఏంటి మేడం, డోనర్షిప్ అని అంటున్నారు కదా, సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు కొన్ని మెన్కి ఇప్పుడు స్పర్మ్ కౌంట్ ఉండదు ఇప్పుడు సెమెన్ టెస్టింగ్లో. సో ఈవెన్ ఇన్ దీస్ మెన్ యాక్చువల్లీ దెర్ కుడ్ బి వేరియస్ రీజన్స్. ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షనే లేదంటే అక్కడ టెస్టిస్లో
దట్ ఆల్సో కుడ్ బి ద కండిషన్ నోన్ as అజోస్పర్మియా, అంటే నో కౌంట్. ఆర్ కొన్నిసార్లు ఏముంటుంది, ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది టెస్టిస్లో, బట్ ఆ డక్ట్ ఏది బయటకు రిలీజ్ అవ్వాలి కదా, అక్కడ ఎక్కడైనా బ్లాక్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ప్రయర్ ఇంజురీ ఆర్ సర్జరీస్ నుంచి. సో అక్కడ డక్ట్ బ్లాక్ ఉందంటే ఇట్ ఇస్ కాల్డ్ అజోస్పర్మియా. సపోజ్ అది అజోస్పర్మియా ఇస్ బికాస్ ఆఫ్ డక్ట్ బ్లాక్, దెన్ వాళ్ళ స్పర్మ్తో ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, బట్ దట్ ఈస్ కాల్డ్ టెస్టికులర్ ఆస్పిరేషన్. అప్పుడు మేము ఒక చిన్న నీడిల్ పెట్టి టెస్టిస్ నుంచి మేము డైరెక్ట్గా స్పర్మ్ తీసుకొని ఎగ్స్కి ఇంజెక్ట్ చేసుకొని వాళ్ళ పిల్లలు అవనికి అవకాశం ఉంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ డక్ట్ బ్లాక్, అక్కడ స్పర్మ్ ప్రొడక్షన్ లేనప్పుడు అది జెనెటిక్ రీజన్స్కి ఉంటుంది. సో దెర్ ఆర్ టెస్ట్ టు నో జెనెటిక్గా ఏమైనా మ్యూటేషన్స్ ఉన్నాయా దాన్ని. సో అట్లా ఉన్న సిచ్యువేషన్లో ఎదర్ దే క్యాన్ గో ఫర్ మైక్రో టెస్ఆర్, వేర్ వీ డూ మైక్రో సర్జికల్ టెస్టికులర్ ఆస్పిరేషన్. అక్కడ స్పర్మ్ దొరికితే యూస్ చేసుకోవచ్చు వాళ్ళు. లేదంటే ఇన్ని చేసిన తర్వాత ఈవెన్ విత్ టెస్ట్ మైక్రో సర్జికల్ టెస్ట్ అక్కడ స్పర్మ్ దొరకలేదంటే దే హ్యావ్ టు గో ఫర్ అ డోనర్ ఇన్సెమినేషన్. దట్ టైమ్ వీ టేక్ అ సిమెన్ శాంపుల్ ఫ్రమ్ ద సిమెన్ బ్యాంక్. ఇప్పుడు జస్ట్ లైక్ బ్లడ్ బ్యాంక్ ఎట్లా మాకు బ్లడ్ దొరుకుతుంది, అట్లనే దెర్ ఆర్ సిమెన్ బ్యాంక్స్ వేర్ వీ గెట్ ద సిమెన్ శాంపుల్. సో ఆల్ దీస్ ఆర్ సర్టిఫైడ్ శాంపుల్స్ వేర్ ద బ్లడ్ గ్రూప్, ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, సిరాలజీ, ఇప్పుడు హెచ్ఐవి అదని టెస్ట్ అయ్యి శాంపుల్స్ అక్కడ పెట్టుకుంటారు. సో వన్స్ వీ టెల్ ద పేషెంట్ బిలాంగ్స్ టు దిస్ బ్లడ్ గ్రూప్ అండ్ ఆల్ దట్, దే విల్ రిలీజ్ దట్ శాంపుల్స్. అట్లాంటి శాంపుల్స్ మేము ల్యాబ్లో ప్రిపేర్ చేసుకొని అమ్మాయి గర్భంలో ఎక్కించవచ్చు. సో దిస్ ఇస్ ద ఓన్లీ చాయిస్ ఫర్ పేషెంట్స్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని. సో యూజువలీ కపుల్స్ విల్ టేక్ అబౌట్ 3 to 6 cycles. అండ్ ఇది ఐవై ద్వారానే చేయించుకోవచ్చు, ఐవీఎఫ్ అంత అవసరం లేదు. సో ఓన్లీ ఇఫ్ ఐవైను ఫెయిల్ అవుతే, లేదంటే అమ్మాయికి వేరే ఏమైనా ఇష్యూస్ ఉందంటే దే మే గో ఫర్ అన్ ఐవీఎఫ్, అదర్వైజ్ ఇట్ కెన్ బి డన్ విత్ ఐయుఐ. నౌ కమింగ్ టు ద డోనర్ ఎగ్, ఈవెన్ దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ వేర్ ఫీమేల్స్కి ఇప్పుడు చాలా వరకు ఎగ్స్ లేదు, దట్ ఈస్ కాల్డ్ ఓవేరియన్ ఫెయిలియర్. ఇప్పుడు నార్మల్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ ఇస్ బై 40-45 years. అదే కొన్ని మందికి జల్దీగా ఫెయిల్ అవుతుంది. జస్ట్ హౌ లైక్ యూ కెన్ హ్యావ్ అ కిడ్నీ ఫెయిలియర్ ఆర్ అ హార్ట్ ఫెయిలియర్, ఈవెన్ ఓవరీస్ కెన్ ఫెయిల్ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్. సమ్టైమ్స్ ఈవెన్ 20-year-oldకి కొన్ని మందికి ఎగ్స్ ఉండదు. Even that is because of certain genetic reasons. So there we can opt for egg donation. So egg donation also we'll have to select from anonymous egg donors, where we select younger women who is already fertile. వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళ నుంచి మేము ఎగ్ తీసుకొని అమ్మాయిది హస్బెండ్ది స్పర్మ్తో కలిపి ఆ ఎంబ్రో తయారైంది అమ్మాయి గర్భంలో వాపస్ పెడతాం. దట్ ఈస్ కాల్డ్ డోనర్ ఎగ్. ఓకే మేడం, అంటే కాంప్లికేషన్స్ ఏం రావా మేడం? అంటే ఇటువంటి చేంజెస్ వల్ల ఏదన్నా, అంటే వాళ్ళు ఏ విధంగా అండర్స్టాండ్ ఉంటుంది పేషెంట్కి? ఇప్పుడు డోనర్ ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ కౌన్సిలర్స్. ఇప్పుడు మా సెంటర్లోని దెర్ ఆర్ కౌన్సిలర్స్ హు ఆర్ సర్టిఫైడ్ సైకాలజిస్ట్. సో దే గెట్ సఫిషియంట్ కౌన్సిలింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ టు దెమ్, అండ్ ఇట్ ఈస్ అన్ ఆప్షన్ గివెన్ టు పేషెంట్. ఎవరేం ఫోర్స్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఆప్షన్, అండ్ వీ ఆల్సో గివ్ అడాప్షన్ as an option. So if not this, they have to go for an adoption. So even after sufficient counseling and patient understand the procedure detail ga valak, they'll have to understand what is being done, and once they are fit for it, that is when medically we go through everything, we go through all the records, we also do it in the right technique of doing it, and then only they proceed. So till date we have done quite a few pregnancies and patients are quite happy. So they have always been very happy with the results. So we have not seen anybody being upset about this. This is something that just like kidney transplant, etla meer teeskuntaru kada, ippudu kidney fail avuthe, they have to take from somebody. So it is on a similar lines. I don't think there should be that big issue. ఈ డోనర్ వ్యవస్థ అంతా ఒక పొజిషన్కి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది మేడం? అంటే ఐ మీన్ డోనర్ స్పాన్సర్షిప్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చి See, the entire IVF cycle we have to start with selection process. A selection cheskoni, then synchronization, the cycle synchronize cheskoni chesinapudu it like at least 1.5 months. Within 1.5 months we will have the result. Then it is like a normal pregnancy. Okkasari pregnancy vachin tarvata maaku ఏ డిఫరెన్స్ లేదు. IVF pregnancy na natural pregnancy na treatment ఒకటే ఉంటది. Whether they go for normal delivery, cesarean, that is all taken as per their pregnancy complications. So IVF గురించి మీరు అడిగితే నాకు అక్కడ IVF has no effect on pregnancy. Once IVF is done, they can just go to any doctor and get themselves delivered. General process ki 1.5 month పడుతుంది. As it is protocol ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. It will take 1.5 months entire duration of treatment. సో అంటే ఈ వీళ్ళకి ఏ విధంగా అవేర్ చేస్తూ ఉంటారు మేడం? అంటే ఇప్పుడు ఓవరాల్గా మానసికంగా ఒత్తిడిలో ఉంటారు కదా వీళ్ళంతా. స్టార్టింగ్లో మీరు ఏమైనా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంటారా ఈ విధంగా? See, with respect to infertility, it is a big social burden on the female. See, the issues come with the female because వాళ్ళకి చాలా pressure ఉంటుంది to carry the pregnancy and deliver a child. But even in men, once we tell them the diagnosis of azoospermia, they also do face psychological disturbances and all, and acceptance factor. Little while time తీసుకుంటారు decision ki. Even though we tell the testicular sperm aspiration is there, a technique, they do take time to accept such procedures on them. But once they have accepted, we have done lot of cases where such results are being delivered. So they are actually, patients are quite happy. వాళ్ళకి ఇప్పుడు the only problem is IVF is not a 100% successful procedure. As I mentioned before, ఒక 50-55% is our success rate. So they need that motivation. ఇప్పుడు ఏమైనా ఫెయిల్ అవుతేనో they need to be
explained that ఎందుకు ఫెయిల్ అయింది ఇప్పుడు ఎనీ ఇష్యూస్ విత్ ద యూట్రస్ ఎగ్ ఆర్ స్పర్మ్. వన్స్ we explain these issues and we tell them okay this is how we are going to improve it in the next cycle and different protocols are there today, and actually today we are in a very good era where we are able to give very good success rate. The kind of instruments మా lab లోను ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. So that way we are giving very good results. So and patients will accept. See, once we explain everything they are able to, and the treatment is also a little expensive. It's not very cheap treatment. So because of the expense involved also patients కి little gap కావాలి. ఒక 2-3 months గ్యాప్ తీసుకుంటారు. దే కెన్ ఆల్వేస్ ట్రై. ఇప్పుడు ఐవీఎఫ్ ఒక 2 to 3 cycles మెజారిటీ గెట్ ప్రెగ్నెంట్. దే డూ టేక్ సమ్ టైమ్స్ సెకండ్ థర్డ్ సైకిల్. విత్ మోటివేషన్ విత్ రిపీటెడ్ కౌన్సిలింగ్ దే డూ కమ్ బ్యాక్ టు అస్. ఓకే. అంటే బిఫోర్ అంటే ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి. బిఫోర్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడున్న అడ్వాన్స్లో కానీ ఇంకా ఏ విధంగా టెక్నాలజీ ఉంది? See, 10 years back, when I was studying, at that time we didn't have tri-gas incubators. Okay. ఇప్పుడు lab లో it was on. So today we have got tri-gas incubators which has improved our culture techniques. ఇప్పుడు before they were transferring embryo second day, third day atla. ఇప్పుడు we go till the 5th day. Okay. So this 5th day culture has also improved the success rate. Today laser has come. So hatching techniques are there. Suppose embryo is not able to hatch for implantation, we do laser assisted hatching. There is embryo glues available, and today there are more advanced techniques like PGTA. ఇప్పుడు ఒక 1 or 2 IVFs fail అయిన తర్వాత with everything else being normal, then we suspect ఇప్పుడు embryo లో genetic గా ఏమైనా problem ఉందా. These can be today done through embryo biopsy. Because of laser we are able to reach the embryo cells. అక్కడ biopsy తీసుకొని we are confirming embryo genetics మంచిగా ఉందా లేదా before even transferring the embryos back to the female uterus. So there are certain patients మాకు రిపీటెడ్ అబార్షన్స్ వస్తారు, నాట్ జస్ట్ ఇన్ఫర్టిలిటీ. 2-3 మిస్క్యారేజెస్ వచ్చినప్పుడు we do these techniques and give them a better healthy embryo. So that way their pregnancy will continue. So these are the few techniques that have come into the field today. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్, ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి మేడం? అంటే యాజ్ ఐ సెడ్, బికాస్ ఎంబ్రో ట్రాన్స్ఫర్ టెక్నిక్ తర్వాత మాకు 15 days లో రిజల్ట్ తెలుస్తుంది ఇప్పుడు పాజిటివా నెగటివ్ అని. పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి మేము ఇంకొక 1 or 2 monthsకి ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటాం. దట్ ఎక్స్ట్రా సపోర్ట్ వాట్ ఎవర్ ప్రొజెస్ట్రాన్ అదని మేము ఇస్తాం కదా ఐవీఎఫ్లో. వీ కంటిన్యూ దట్ ఫర్ 1 or 2 months, అండ్ దెన్ వన్స్ దే క్రాస్ ద 3rd month ఎన్టీ స్కాన్ అని ఉంటుంది, విచ్ ఇస్ జెనెటిక్ స్కాన్. బేబీ అంతా మంచిగా ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అన్ని మెడిసిన్స్ బంద్ చేస్తాం. దే జస్ట్ కంటిన్యూ విత్ ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఇది వాళ్ళు రెగ్యులర్ తీసుకుంటారు కదా నార్మల్ ప్రెగ్నెన్సీలో. సేమ్ మెడిసిన్స్ విల్ కంటిన్యూ. ఈవెన్ ద కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ ద సేమ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని. నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ ఇప్పుడు ఐవీఎఫ్లో ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫుడ్ వేరియేషన్స్ ఏమన్నా ఉంటాయా? ఏం లేదు. సి యాజ్ లాంగ్ యాజ్, బికాస్ వీ ఐవీఎఫ్ చేయముందే వీ చెక్ ఆల్ దర్ న్యూట్రిషనల్ స్టేటస్, దర్ హిమోగ్లోబిన్, ఎవ్రీథింగ్ ఇస్ చెక్డ్ బిఫోర్ వీ ప్లాన్ దర్ ఐవీఎఫ్. So only in these women we go ahead with their IVF treatment, and they take the same nutritionally ఏం డిఫరెన్స్ లేదు. ఐవీఎస్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే ఇంట్లో పనులు చేసుకోవడం కానీ చిన్న చిన్న పనులు కానీ ఇంటెన్షన్ ఉంది యాక్చువల్గా. జనరల్గా ఇప్పుడు పేషెంట్కి ఎలా ఉందంటే లేక ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది, సో ఏదైనా పని చేస్తే ఇబ్బంది కలుగుతుందేమో, ప్రెగ్నెన్సీ పోతుందేమో అనే ఫీల్ అవుతూ ఉంటుంది. No, today what we tell is all our patients, majority where we have a center in high-tech city, majority are working women. Okay. So post embryo transfer, ఇప్పుడు embryos పెట్టిన తర్వాత we tell them to take a rest ఆ రోజు maybe till next day, but after that they are all back to work. They are all doing the regular activities. They are going to their office. Okay. Yes, but if they have any complications, ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది, ఏమైనా స్పాటింగ్, బ్లీడింగ్ ఏమైనా కనిపిస్తే in the early part of their pregnancy, we do advise them to take little rest. Okay. ఫైనల్గా మేడం, అంటే మీ హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? అంటే ఐవీఎఫ్ కానీ అట్లాగే మీరు చెప్తున్న వాటికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? See, for us is mainly a full-fledged fertility center. So we start with the most basic treatment of evaluation, fertility problem. We even do the preconceptional counseling till the most advanced treatments, IUI, IVF, ICSI, where there is endometrial receptivity as ARR test, PRPs use chestam ippudu thin endometriums ki, PGTA is done very routinely. So all the advanced ICSI treatments include the basics. So we give the whole package, and the entire thing is available in the hospital. We also give donor programs wherever it is necessary. Okay. థ్యాంక్ యూ మేడం, విలువైన సమాచారాన్ని మీరు ఈరోజు అందించారు. అయితే ఫైనల్గా ఒక పేషెంట్స్కి కానీ ఈ సంతానం లేమి వల్ల బాధపడుతున్న వాళ్ళకి ఒక అడ్వైజ్ ఇవ్వండి మీరు. See, never give up. See, I have seen patients, ఇప్పుడు మా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు, IVF అయింది 5 years back, 3 years back, 10 years back వాళ్ళు వస్తారు, బికాస్ దే గివ్ అప్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ వన్ IVF. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎవ్రీ 2 to 3 yearsకి మాకు ఇన్నోవేషన్స్ వస్తుంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఈజ్ అ ఫాస్ట్ గ్రోయింగ్ సైన్స్ అది. సో మెనీ ఇన్నోవేషన్స్ ఆర్ కమింగ్ దట్ అవర్ protocols are also changing. Within 2 years our protocols change, the way of injections are changing. So మాకు రిజల్ట్స్ ఆర్ going on increasing day by day.
సో ఇప్పుడు ఐవీఎఫ్ చేసుకొని ఫెయిల్ అవుతే దే క్యాన్ టేక్ అ లిటిల్ గ్యాప్, బట్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ప్లీజ్ కమ్ బ్యాక్ సూన్. సో బికాస్ ఆఫ్ లాంగ్ గ్యాప్, నేను చెప్పాను కదా వాళ్ళకి తెలీదు, ఇప్పుడు ఇంత గ్యాప్తో వాళ్ళకి చాలా ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అగైన్ ద రిజల్ట్స్ విల్ డిక్రీస్. సో ద అర్లియర్ యూ స్టార్ట్, ద అర్లియర్ యూ ఫినిష్, యూ ఆల్వేస్ హ్యావ్ అ హెల్తియర్ చైల్డ్. ద లేటర్ వీ టేక్ డిసిషన్స్, మాకు సక్సెస్ రేట్ అక్కడ తగ్గుతుంది. దట్స్ వెన్ డోనర్ ప్రోగ్రామ్స్ కమ్. సో ఈవెన్ వీ వుడ్ నాట్ ప్రిఫర్ డూయింగ్ డోనర్, వీ వాంట్ టు గివ్ ఎవ్రీబడి దర్ ఓన్ జెనెటికలీ లింక్డ్ చిల్డ్రన్ కదా. సో అర్లియర్ ఇస్ బెటర్. దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. అండ్ డోంట్ గివ్ అప్. See, failure is always a part of life, but you should always keep moving ahead. You should discuss with us next time cheyochani. There's better options are there today. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో సంతానలేమి వల్ల బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో కరెక్ట్ టైంలో మ్యారేజెస్ వల్ల ఇటువంటి ఇబ్బందులు రావు, కానీ లేట్ మ్యారేజెస్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అదే వర్కింగ్ స్టైల్ కూడా మారుతున్న నేపథ్యం. దీనికి సరైన సమయంలో డాక్టర్ని సంప్రదించి సలహాలు తీసుకుంటే వారి ఇబ్బందుల్ని పోగొడతామంటున్నారు. ఏదేమైనప్పటికీ అందరూ పిల్లా పాపలతో కలకాలం ఉండాలని కోరుకుందాం. నమో తెలంగాణ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కావాలంటే బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.